SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హెడ్లైన్స్. భారత్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానం. ఉద్యోగుల సంఘం పేరిట గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని వాడుకున్న మాజీ మంత్రి. వీటిని దానం చేస్తే జీవితంలో సంతోషం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. నగరంలో ఎన్నికల కోడ్ అమలు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎర్తవర్. పలు గ్రామాల మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, నేతలు, కార్యకర్తలు తదితరులు బుధవారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జి పామేనా భీమ్ భారత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి భీమ్ భారత్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేరిట గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ప్రస్తుతం భవనంలోని 3 అంతస్తులు నూతనంగా ఏర్పడిన TGO ఆధీనంలో ఉండడంతో బుధవారం వారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డుకు TGOకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై విచారణ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కార్యదర్శిని ఆదేశించారు. హోలీ పండుగ రోజు కొన్ని వస్తువులను దానం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహిత స్త్రీలు నగలు, బొట్టు బిళ్ళలు, స్టీల్ వస్తువులు దానం చేయడం మంచిది కాదు. అలాగే వస్త్రదానం చేయొద్దు. ఒకవేళ వీటిని దానం చేస్తే జీవితంలో సంతోషం, సంపద, డబ్బు దూరం అవుతాయి. అలాగే ఇంట్లో దరిద్రం మొదలవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో భయాలు, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 SI కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో SI పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4208 ఉన్నాయి. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై మే 14 వరకు కొనసాగనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా హైదరాబాద్ నగరంలో సుల్తాన్ బజార్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బుధవారం తనిఖీలు చేస్తున్న పోలీసులకు TVS ఎలక్ట్రికల్ వాహనంపై వెళ్తున్న అనూప్ సోని అనే వ్యక్తి వద్ద 25 లక్షల నగదు లభ్యమైంది. దానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులు నగదును సీజ్ చేసి IT అధికారులకు సమాచారం అందించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎర్తవర్ లో భాగంగా ఈ నెల 23న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు గంట పాటు విద్యుత్ దీపాలు ఆర్పేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి పాణిప్రసాద్ కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చెల్లా శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ పరిధిలో గల పలు గ్రామాల మాజీ సర్పంచ్లు స్థానిక ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి.